ఈ కార్యక్రమానికి విచ్చేసిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మిత్రుడు రంగంధర గారు, స్థానిక శాసనసభ్యుడు ప్రభాకర్ గారు, టీజీఐసీసీ చైర్మన్ నిర్మలమ్మ గారు, మా ఫైన్ గారు, కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం, ప్రత్యేకంగా జిల్లా సమైక్య ప్రత్యేకంగా మహిళలు నిర్వహించాలి, దానికి సంపూర్ణంగా సహకరించిన ఐఓసీ ఆర్గనైజేషన్, ల్యాండ్ కేటాయించడం ప్రభుత్వము, అంటే ఇదొక అద్భుత ఆలోచన, ఆచరణ, మనకు స్ఫూర్తి. నేను ఆనాటి నుంచి కూడా ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముతాను, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. అమ్మాయి చదువుకోవాలి, అమ్మాయి చదువుకుంటే విద్య సంస్కారం అనేది పెరుగుతుంది, మార్పు వస్తుంది, ఒక చెల్లెలుగా, ఒక తల్లిగా, ఒక భార్యగా బాధ్యతతోటి వ్యవహరిస్తుంది అనేది మన పెద్దలు చెప్పే సలహాలు, అనుభవాలు. ఈరోజు ఇంకా చాలా ఎదగాలి. గ్రామ సమైక్య, గ్రామంలో సభ్యురాలు, మండల సమైక్య, జిల్లా సమైక్య, ఆనాడు గత 25 సంవత్సరాలు 28 సంవత్సరాల నుంచి ఈ సమైక్య ఆర్గనైజేషన్ పెంచుకుంటూ బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్లు, కానీ ఏదో ఒక్క జాగల ఒక్క లొసుగు మాత్రం ఉన్నది. అది లొసుగు ఏంది అనేది చెప్పకముందు మన అందరికీ ప్రత్యేకంగా స్ఫూర్తిదాతైన సావిత్రిబాయి పూలే జన్మదినం ఈరోజు. ఆవిడ మొదటి మహిళా ఉపాధ్యాయులు, సంపూర్ణంగా నమ్మింది వనిత విద్యావంతురాలు కావాలని చెప్పేసి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మనం ముందే మందికి ఉపాధి కలుగుతుంది. అదే రకంగా ఇప్పుడు పాఠశాలలే కానీ, రెసిడెన్షియల్ కాలేజీ కానీ, లేదా ఇంకా ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటే కాంట్రాక్టర్కి ఇచ్చేది సివిల్ వర్క్సే కానీ, డైటే కానీ, ఇంకేదైనా ఉంటే ఈ మహిళా సంఘాలకు ఎందుకు ఇవ్వకూడదనే ఆలోచన మనకు కలగాలి. అమ్మ ఆదర్శ పాఠశాల తీసుకొచ్చింది, అలా గ్రామ సమైక్యం ఉన్నది, దాంట్లో